బ్రేకింగ్ న్యూస్ శాసన మండలి ఒక్కసారిగా హీటెక్కింది. సీఎం చంద్రబాబును ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అంటూ వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు సభ స్తంభించింది. సూపర్ 6 హామీలపై చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, యువతకు ఉద్యోగాలు రాలేదన్నారు రమేష్ యాదవ్. ఈ క్రమంలో చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించడంతో సభలో వివాదం చెలరేగింది. రమేష్ యాదవ్ వెంటనే క్షమాపణ చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. 15 నెలల్లో వీళ్ళు పట్టుమని 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఈ ఓపెన్ ఛాలెంజ్ డిస్కస్ చేయడానికి కుప్పం ఎమ్మెల్యే గారైనా సరే ఎవరైనా సరే వచ్చారు అన్న. ముఖ్యమంత్రిని సంబోధించేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి అని సంబోధించకపోవడం రమేష్ యాదవ్ అజ్ఞానమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వెంటనే సభ రికార్డుల నుంచి అనుచిత వ్యాఖ్యలు తొలగించాలన్నారు. 4% మ్యాండేట్ తో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇవాళ వారిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మీరు ఇవాళ అగౌరవపరుస్తున్నటువంటి వ్యక్తిని మీరు క్షమాపణ చెప్పించాలని చెప్పి సందర్భం పెడతారు అధ్యక్ష. ఇది పద్ధతిన ఇలాంటి సంప్రదాయం గతంలో ఎప్పుడైనా ఉందా? ఇలాంటి సంప్రదాయం ఎప్పుడైనా ఉందా గతంలో? ఇవాళ మీరు దయచేసి ఈ సభ గౌరవాన్ని కాపాడాలి అధ్యక్ష. పెద్దల సభ అధ్యక్ష, ఇది పెద్దల సభలో గౌరవం ఉంది అధ్యక్ష. ఇవాళ వారు మాట్లాడిందని మేము కాదంటలేదు అధ్యక్ష. వాళ్ళకి ఇచ్చిన సమయంలో వాళ్ళు మాట్లాడమనండి, వాళ్ళ తర్వాత మా వాళ్ళకి మేము ఇవ్వండి, మేము మాట్లాడతాం. 10 నిమిషాలు ఫిక్స్ చేస్తారో 15 నిమిషాలు ఫిక్స్ చేస్తారో మీరే ఫిక్స్ చేయండి. మీరు ప్లీజ్. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే అని సంబోధించడం ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్సీ బొత్స. కూటమి నేతలు ఏ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారో అదే సాంప్రదాయాన్ని తాము పాటిస్తున్నామని కౌంటర్ ఇచ్చారు. జగన్ను పులివెందుల ఎమ్మెల్యే అన్నప్పుడు చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటే తప్పేంటని ప్రశ్నించారు. చంద్రబాబును ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే రమేష్ యాదవ్ అన్నారని సమర్థించారు. ఆనాటి కుప్పం ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అని ఆయన విషయం చెప్పారు లేదా? అంతేనే కదా. వారికి ఎందుకు కోపం వస్తుందో మరి పులివెందుల ఎమ్మెల్యే అన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష. ఎందుకు చెప్పట్లేదు? ఆయన తెలియదు అధ్యక్షకి. అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారో అంతకాలం ఆనాటి కుప్ప ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు, సమస్య లేదు. అయితే వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని, రికార్డుల నుంచి రమేష్ యాదవ్ వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సభను స్తంభింపచేశారు. దీంతో రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని సభాపతి తెలిపారు. క్షమాపణ చెప్పించాలా? తొలగించడం కాదు అధ్యక్ష. రికార్డులో వారు చెప్పిన ఎల్ఓపి గారు చెప్పినట్టుగా లేకపోతే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష. ఇవాళ మేము చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం. వెరిఫై చేసి సరే రికార్డ్స్ పరిశీలించి ఏ నిర్ణయం తీసుకుంటాం. సరేనా?